Good evening, all. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ లైవ్ సెషన్కి మీ వాల్యుబుల్ టైంలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఈరోజు ఈ ప్లాట్ఫామ్లో నేను మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్ రియాలిటీ గురించి. ఇది స్టూడెంట్స్ కోసం మాత్రమే కాదు, వాళ్ళ పేరెంట్స్కు, వాళ్ళ రిలేటివ్స్ కూడా. అసలు సివిల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, కెరీర్ ఎలా గ్రోత్ అవుతుంది, ఫ్యూచర్లో స్టెబిలిటీ ఎలా ఉంటుంది, ఈ విషయాలు క్లియర్గా చేయడం కోసం ఈ లైవ్ స్టార్ట్ చేశాను అనమాట. కాలేజ్ ఉన్నప్పుడు మనకి లైఫ్ క్లియర్గా అనిపిస్తుంది. క్లాసెస్, ఎగ్జామ్స్, రిజల్ట్స్ అన్నీ ఫిక్స్డ్ అయి ఉంటాయి. కానీ కాలేజ్ అయ్యాక రియల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు చాలా క్వశ్చన్స్ వస్తాయి. జాబ్ ఎలా వస్తుంది, ఎక్స్పీరియన్స్ లేకపోతే ఎలా, సైట్ వర్క్ చేయాలా, సాఫ్ట్వేర్ నేర్చుకోవాలా, ఫ్యూచర్ సేఫా? ఈ కన్ఫ్యూజన్ తప్పు కాదు, ఇది ఆల్మోస్ట్ ప్రతి స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ చేస్తాడనమాట. ఈ లైవ్లో నేను ఈ కన్ఫ్యూజన్ని క్లారిటీగా మార్చడానికి ట్రై చేస్తున్నా. సివిల్ ఇంజనీరింగ్ అంటే కేవలం డిగ్రీ కాదు. కాలేజీలో మనకి ఇది థియరీస్ అనేటివి నేర్పిస్తారు, అది మనకి ఫౌండేషన్ మాత్రమే. కానీ ఇండస్ట్రీలో డిమాండింగ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. ప్రాక్టికల్ స్కిల్స్ ప్లస్ రైట్ మైండ్ సెట్ కావాలి మనకి. మార్క్స్ ఎగ్జామ్స్ పాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి, కానీ సైట్లో, ఆఫీస్లో స్కిల్స్ మాత్రమే పనికొస్తాయి. సివిల్ ఇంజనీరింగ్లో గ్రోత్ ఫాస్ట్గా ఉండకపోవచ్చు, కానీ స్లోగా స్టెప్ బై స్టెప్గా స్టడీగా లైఫ్ లాంగ్ కెరీర్ ఉంటుంది ఇక్కడ. ఇది స్ప్రింట్ కాదు, ఇది ఒక మారథాన్ కూడా కాదు. ఇక్కడ పేషెన్స్ లేకపోతే ఫ్రస్ట్రేషన్ వస్తుంది, పేషెన్స్ ఉంటే స్టేబిలిటీగా ఉంటాం. ఇప్పుడు స్కిల్స్ గురించి డీటెయిల్ చెప్పాలంటే, సివిల్ ఇంజనీర్ ఫ్రెషర్స్కి వచ్చేసి డిగ్రీ ఉంటే చాలని అనుకోవడం కరెక్ట్ కాదు. ఇక్కడ మనకి సివిల్లో ఆటోకాడ్ అనేది ఒక బేసిక్ లాంగ్వేజ్. డ్రాయింగ్స్ చదవడం రాకపోతే సైట్లో మిస్టేక్స్ జరుగుతాయి. ఆటోకాడ్ వస్తే మనకు ఈజీ అవుతుంది, సైట్లో మిస్టేక్స్ అనేవి జరగవు, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది, డిపెండెన్స్ తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్సెల్. ఇది వచ్చేసి మనకు క్వాంటిటీ సర్వేయింగ్ అంటాం దీన్ని. అంటే ఎస్టిమేషన్ చేయడానికి, మెజర్మెంట్స్ చేయడానికి, ప్లానింగ్కి, బిల్లింగ్కి అనేది మన ఎక్సెల్ అని వాడతాం. ప్రతి ప్రాజెక్ట్లో ఎక్సెల్ యూజ్ ఉంటుంది. ఎక్సెల్ నేర్చుకోవాలంటే వర్క్ సిస్టమిస్టిక్గా ఉంటుంది. నెక్స్ట్ సైట్ ఎక్స్పీరియన్స్ అని ఉండాలి. సైట్ ఎక్స్పీరియన్స్లో మనకి కష్టమని అనుకుంటారు, కానీ సైట్ వర్క్లో చేస్తే గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది, కోఆర్డినేషన్ నేర్చుకుంటారు, రెస్పాన్సిబిలిటీ అర్థమవుతుంది. బుక్స్లో చదివింది రియల్ లైఫ్లో ఎలా అప్లై అవుతుందో సైట్లో మాత్రమే తెలుస్తుంది. నెక్స్ట్ డ్రాయింగ్స్ అండర్స్టాండింగ్. డ్రాయింగ్స్ అండర్స్టాండింగ్ అంటే ప్లాన్స్, సెక్షన్స్, ఎలివేషన్స్ అనేవి మనం క్లియర్గా చదువుకోవాలి. దాంట్లో ఎటువంటి డౌట్ లేకుండా మనం అక్కడ సైట్లో వర్క్ చేయించాలి. ఈ క్లారిటీ లేకపోతే ఎర్రర్స్ రిపీట్ అవుతాయి. డ్రాయింగ్స్ అర్థమైతే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. ఈ స్కిల్స్ అన్నీ ఒకటే రోజు రావు, కానీ డైలీ కొంచెం నేర్చుకుంటే ఇయర్ ఎండ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ కూడా మనకి ఉండాలి. ఈ 6 స్కిల్స్ అనేవి ఉంటే సివిల్ ఇంజనీర్ అనేవాడు ఖచ్చితంగా సర్వైవ్ అవుతాడు ఎక్కడ వెళ్ళినా కూడా. నెక్స్ట్ వచ్చేసి చాలామంది సైట్ బెటరా లేకపోతే సాఫ్ట్వేర్ బెటరా అని కంపేర్ చేసుకుంటారు. సైట్ ఇంజనీర్లో మనకి ఎగ్జిక్యూషన్ నేర్చుకుంటాం, సూపర్విజన్ నేర్చుకుంటాం, గ్రౌండ్ కోఆర్డినేషన్ అనేది నేర్చుకుంటాం. అదే సాఫ్ట్వేర్ వెళ్తే కనుక, అంటే సాఫ్ట్వేర్ అంటే మనకి డిజైన్ ఇంజనీరింగ్గా మనం కన్సిడర్ చేసుకుంటాం. సివిల్ అయితే సాఫ్ట్వేర్ అంటే దీనిలో ప్లానింగ్ అనేది, డిజైనింగ్ కానివ్వండి, డ్రాయింగ్స్ కానివ్వండి, కోఆర్డినేషన్ కానివ్వండి, ఇక్కడ మనం ఇది నేర్చుకుంటాం ఆఫీస్ వర్క్లో.
ఒక్క పాత్ ఈజీ అని కాదు. ఒక పాత్ టఫ్ అని కూడా కాదు ఇందులో. మీ ఇంట్రెస్ట్, మీ స్ట్రెంగ్త్, మీ లెర్నింగ్ ఎబిలిటీ బట్టి ఈ విషయాలు డెసిషన్‌ని డిసైడ్ చేసుకోవాలి. కానీ మెయిన్‌గా ఏంటంటే ఫ్రెషర్స్‌కొచ్చేసి ఆటోకాడ్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఆటోకాడ్. చాలామంది ఫ్రెషర్స్ ఓన్లీ మార్క్స్ మీద డివైడ్ అవుతారు. సైట్ ఎక్స్‌పీరియన్స్‌ని డివైడ్ చేస్తారు. సాఫ్ట్‌వేర్ నేర్చుకోకపోవడం. ఈ మిస్టేక్స్ ఇమ్మీడియేట్‌గా ప్రాబ్లమ్ కావు. కానీ 2-3 ఇయర్స్ తర్వాత ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఎర్లీగా అవేర్‌నెస్ ఉంటుంది. ఫ్యూచర్ స్మూత్‌గా ఉంటుంది. ఈ ఆటోకాడ్ అనేది నేర్చుకుంటే ప్రత్ ఎక్కడైనా గానీ ఈజీ అయిపోతుంది. ఒకవేళ ఇప్పుడు మీరు సైట్‌లో వర్క్ చేసినా కూడా మీకు డ్రాయింగ్స్ అనేవి, ప్లానింగ్స్ కానివ్వండి, ఈజీగా అనలైజ్ చేయగలుగుతారు. అలాగే మీరు ఒకవేళ ఆర్ట్స్ వర్క్ చేద్దాం అనుకున్నా గానీ, ఈ ఆటోకాడ్ నేర్చుకుంటే ఈజీగా సర్వైవ్ అవ్వగలరు. ఈజీగా డ్రా చేయగలరు. మార్క్స్ మీద ఫోకస్ చేయకూడదు. మనం ఈ చిన్ని చిన్ని తప్పులనేది గుర్తుపెట్టుకుంటే, చేయకుండా ఉంటే ముందుకి సర్వైవ్ అయిపోతాం. సాఫ్ట్‌వేర్ స్కిల్స్ కానివ్వండి, ఒక థియరీ అనే ఇప్పుడు మనకి థియరీ చాలా ఉంటుంది మన సివిల్‌లో. ఆ థియరీ దాని మీద ఒక అది మాత్రమే గుర్తుంటుంది. బుక్‌లో ఏముంటే అదే మాత్రమే. అది సైట్‌లో వచ్చి చూస్తే అందులోని ప్రతి ఒక్క పాయింట్ పిన్ టు పిన్ అనేది ఇవన్నీ చేస్తే గనక మనము సైట్‌లో హార్డ్ వర్క్ అనేది తగ్గుతుంది మనకు. చాలామంది ఫ్రెషర్స్ వచ్చేసి బీటెక్ తర్వాత ఎటువైపు వెళ్ళాలని ఆలోచిస్తుంటారు. ఇక్కడ బీటెక్ తర్వాత ఒకటే రోడ్ ఉండదు. సివిల్ ఇంజినీరింగ్‌లో కెరీర్ ఆప్షన్స్ చాలా వైడ్‌గా ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి జాబ్. ఇదొచ్చేసి మనకు ఎక్స్‌పీరియన్స్ కోసం. స్టార్టింగ్‌లో సాలరీ కంటే లెర్నింగ్ ఇంపార్టెంట్. ఫస్ట్ 2-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఫౌండేషన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హైయర్ స్టడీస్ మీన్స్ మాస్టర్స్ డిగ్రీ. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే ఈ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్. ఇందుకు ఇదొచ్చేసి మనకి స్టెబిలిటీ కోసం. ప్రిపరేషన్ టైమ్ ఉండాలి. పేషెన్స్ కావాలి. వన్స్ క్రాక్ అయితే కెరీర్ స్టేబుల్‌గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్. ఇది ఇండిపెండెన్స్ కోసం. అంటే ఒకరి కింద పని చేయకుండా ఉండడం కోసం. ఎక్స్‌పీరియన్స్ లేకపోతే బిజినెస్ కష్టం. ఫస్ట్ నేర్చుకొని తర్వాత స్టార్ట్ చేయడం బెటర్. నెక్స్ట్ వచ్చేసి అబ్రాడ్. ఇదొచ్చేసి గ్లోబల్ ఎక్స్‌పోజర్ కోసం. ఇందులో ప్లానింగ్ ఉండాలి. ఫైనాన్షియల్ క్లారిటీ ఉండాలి. రీసెర్చ్ కావాలి. కెరీర్ డెసిషన్ అంటే రష్ కాదు. మీ ఫైనాన్షియల్ సిట్యుయేషన్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఇంట్రెస్ట్, మెంటల్ రెడీనెస్ బట్టి ఇవన్నీ మనం చూస్ చేసుకోవాలి. కంపారిజన్ వద్దు. మీ జర్నీ మీ ప్లేస్‌లో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి సైట్ ప్లస్ సాఫ్ట్‌వేర్. ఈ 2 నేర్చుకుంటే మనం సక్సెస్ అయిపోతాం. సివిల్ ఇంజినీరింగ్‌లో ఒక సింపుల్ ట్రూత్. సైట్ ఎక్స్‌పీరియన్స్ లేకపోతే సాఫ్ట్‌వేర్ ఇన్‌కంప్లీట్. సాఫ్ట్‌వేర్ నాలెడ్జ్ లేకపోతే సైట్ గ్రోత్ లిమిటెడ్. 2 కలిస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది. వాల్యూ వస్తుంది. లాంగ్ టర్మ్ గ్రోత్ కూడా ఉంటుంది. బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం రియల్ సక్సెస్ ఇక్కడ. అందుకే మనం సైట్ వర్క్ నేర్చుకోవాలి. అలాగే సాఫ్ట్‌వేర్స్ కూడా నేర్చుకోవాలి. ఈ 2 నేర్చుకుంటే గనక ఎక్కడ వెళ్ళినా సర్వైవ్ అవ్వగలం. మనకు క్లాస్‌లో చెప్పేది ఓన్లీ థియరీ మాత్రమే. మన బుక్‌లో ఉండేది మాత్రమే. ఆ బుక్‌లో మనం మనకు అంత ప్రాక్టికల్ నాలెడ్జ్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ బార్బన్ షెడ్యూల్ గాని,
మీరు ఫౌండేషన్ గానీ, ఏదైనా కానీ మీరు సైట్‌లో వెళ్లి చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. లేదంటే అర్థం కాదు. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ స్లైడ్. దిస్ వన్ ఈజ్ ఫైనల్ ఒకటే చెప్పాలనుకుంటున్నాను నేను. సివిల్ ఇంజినీరింగ్ అనేది ఈజీ కాదు. కానీ డెడికేషన్, పేషెన్స్ ఉంటే చాలా రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ అన్నమాట ఇది. స్లోగా స్టార్ట్ అయినా లాంగ్ టర్మ్‌లో స్టెబిలిటీ ఉంటుంది మనకి. స్టూడెంట్స్‌కొచ్చేసి కంటిన్యూయస్ లెర్నింగ్ ఇంపార్టెంట్. పేరెంట్స్‌కి అండ్ ఎల్డర్స్‌కొచ్చేసి మీ సపోర్ట్ చాలా వాల్యుబుల్ మన స్టూడెంట్స్‌కి. ఈ లైవ్ సెషన్‌కి జాయిన్ అయినందుకు మీ అందరికీ సిన్సియర్‌గా థాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్‌తో ఇలాంటి మీనింగ్‌ఫుల్ డిస్కషన్స్ అలాగే ఇంకా కంటిన్యూ చేస్తుంటాను. థాంక్ యూ వెరీ మచ్. హావ్ ఎ పీస్‌ఫుల్ డే. థాంక్ యూ. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.